అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబుకి అంత వయసు వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం అనేది రాలేదండి. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే కాకుండా యూట్యూబ్లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దానిపైన కూడా కౌంటర్లో ముఖ్యంగా సీమరాజాను ఉద్దేశించి సీమరాజాను వదిలే ప్రసక్తే లేదు. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు వదలకపోతే పట్టుకొని ఏలాడు. అంబటి రాంబాబు, నువ్వు అనవసరంగా దీన్ని కిలికి పెద్ద చేసుకుంటున్నావు. మాట్లాడితే మా పార్టీ వాళ్ళలాగే ఉంటాడో, మా పార్టీ కండువ ఈపిచ్చి మాట్లాడిపిస్తున్నారు ఎవరో నారా లోకేష్ గారు. సీమరాజాని దగ్గరుండి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అని ప్రోత్సహిస్తున్నారంట. ఒక్కసారి తమర బాగోతాలో అది కూడా వినిపిస్తా ఒకసారి. ఇదిగో ఇది చూసావు అంబటి రాంబాబు, మన్విత్ కృష్ణారెడ్డి అని చెప్పేసి అని మొదలు పెట్టింది తమరే. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? తెలుగుదేశం పార్టీ కండువా మెల్లో వేసుకొని వెనకాతల తెలుగుదేశం జెండాలు పెట్టుకొని తెలుగుదేశం నాయకుడిలాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం అన్నమాట. అర్థమైందా? ఇగో టీడీపీ అధికారంలోకి వస్తే రామాయపట్నం పోర్టు వెలుగొండ ప్రాజెక్ట్ని కూల్చేస్తాం. ఇక్కడ ఏం పెట్టారు? టీడీపీ లీడర్ ఆర్ఎంకేఆర్ పెక్స్. పోస్ట్ చేసింది ఎవరో? కేతిరెడ్డి అడ్డా, ఎవరో మన నాయన గుడ్ మార్నింగ్ స్టార్ అనుకుంటా. ఇదిగో ఇంకోటి చూసావా అంబటి రాంబాబు, ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకులు ఆర్ఎంకేఆర్ పెక్స్. ఎవరండి పోస్ట్ చేసింది? టీం వైఎస్జేఎంఆర్. తమరు మొదలు పెట్టిందే. ఇగో వీడి చేత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా? మెల్లో కండువా ఏంటి? తెలుగుదేశం నాయకుడి లాగా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చిపెట్టే ప్రయత్నం. ఇక్కడ ఏమని రాశారు? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా? ప్రజల్ని అలగా జనం అంటూ కించపరుస్తున్న టీడీపీ నాయకుడు. తమర చేసిందే. దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీడి మెల్లో కండువా కప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా నటించేసే నువ్వు బూతులు తిట్టే నువ్వు ఇందాక మాట్లాడావు కదా, నన్ను మాట్లాడావు కదా వీడియోలో. దగ్గరుండి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ నారా లోకేష్ గారే పెడుతున్నారు, అతను ఒక రోబో, నారా లోకేష్ గారు సృష్టించిన రోబో అన్నావు కదా. ఇక ఈ రోబోని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. ఈయన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఒక స్టూడియో లాంటిది ఇచ్చేసి ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టేవాడు, అంటే డబ్బులు ఇచ్చేటోడు. నువ్వు చెప్పిన లాజిక్కే, మేము చెప్పేది కాదు. ఇదిగో రాష్ట్రం శ్రీలంక అవుతుంది, టీడీపీ క్రమశిక్షణ కమిటీ హెడ్ ఆర్ఎంకేఆర్ పెక్స్. ఏంది అంబటి రాంబాబుతే? ఏమయ్యా మరి ఆ రోజున చెప్పొద్దు జగన్మోహన్ రెడ్డికి? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది తప్పు. మన మనిషికి తెలుగుదేశం పార్టీ కండువా మెల్లో వేయించి తెలుగుదేశం నాయకుడిగా ప్రజలను తిట్టించడం, కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిపించడం చాలా తప్పు. అలా చేయకూడదు, అది మనకు మంచిది కాదు. ఫ్యూచర్లో ఇలాంటి సమస్య మనకే ఎదురైతే మనం తట్టుకోలేము అని ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఇంకా ఉన్నాయి నాయన. ఇగో ఇదిగో ఒకటా రెండా? టీడీపీ చెప్పాను కదా ఇందాక, వెలుగొండ ప్రాజెక్ట్ని కూల్చేస్తామని, మళ్ళీ ఆంధ్రాని సింగపూర్ చేస్తాము అంటున్న టీడీపీ ఇన్ఛార్జు. ఒకటి కాదు రెండు కాదు, ఇదిగో చూసావు కదా ఇక్కడ ఏంటిది? ఇక్కడేంటి? తమరే కదా డిబేట్ల రూపంలో. అరే వీటన్నిటికీ పునాదులు వేసిందే మీరండి, స్టార్ట్ చేసిందే తమరు. మిమ్మల్ని చూసి ఎవడన్నా మిమ్మల్ని ఫాలో అవ్వాలేమో కానీ, లేదంటే ఇలాంటి సత్యాయుడు మీకే వస్తాయి. ఇక్కడ చూసావు కదా, బాలకృష్ణ, సాంబశివరావు గారు, రజనీ గారు. ఇదిగో ఒకటా రెండా? ఇక ఇప్పుడు జనసేన కార్యకర్తలు అవతారం ఎత్తేసారనమాట. తెలుగుదేశం అయిపోయింది అంటే తెలుగుదేశం నాయకుడిగా, తెలుగుదేశం మనిషిగా వీడియోలు చేస్తూనే మధ్యలో జనసేన కార్యకర్తలుగా వాళ్ళిద్దరు. ఇదిగో చూసావా? ఏమో అంబటి రాంబాబు, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు నాయన, చాలా 1,00,000 ఉన్నాయి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి సీమరాజా నన్ను తిడుతున్నాడు, సీమరాజా నన్ను ట్రోల్ చేస్తున్నాడు. అంబటి రాంబాబు మాట్లాడితే సంజన సుకన్య అంటాడు. ఒకసారి వినిపిస్తుంది ఉండదు కూడా. మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇవాళ నేను మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్ లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున
ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక తమ్ లైవ్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతిను. ఒకటి రెండు, నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడు లేని మనోభావాలు ఎవడన్నా మాట్లాడితే మనకి దెబ్బ తినకూడదు. నువ్వు మాట్లాడవా లేదా సంజన సుకన్యతోటి? ఆ ఆడియో అందరూ విన్నారు కదా, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు మొత్తం ఆ ఆడియోలు విన్నారు. నువ్వేం మాట్లాడు, ఎంత హస్కీగా మాట్లాడు. పైగా మనోడికి ఆటగాడు రొమాన్స్. మళ్ళీని ఎవరన్నా అమ్మాయి మాట్లాడితే హస్కీ వాయిస్ మాట. ఏ డ్రెస్ వేసుకున్నావు, జీన్స్ వేసుకున్నావా, టాప్ వేసుకున్నావా, కొంపలో ఎవరు లేరు, అక్కడికి వచ్చి అంటాడు. ఈ పనుడే ఎవడన్నా మాట్లాడితే నిప్పు తగిలేస్తే. ఆ బుద్ధి మనకు ముందు ఉండాలి. మనం రాజకీయ నాయకులుగా చలామణి అయిపోతూ కామాంధుడు అవతారం ఎత్తకూడదు. మా పార్టీని నింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రశ్న ఇది. శివరాజు గారు ఇది ఒకటి. రెండవది, సుకన్య సంజనను వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. మరే శివరాజా చెప్పిన దాంట్లో తప్పేం లేదు. వాళ్ళని వదిలేసి నువ్వు నిజంగా శివరాజా వెనకట్లే పడ్డావు. ఈ మధ్యకాలంలో నువ్వు ఎప్పుడు మాట్లాడినా మా పార్టీ కండువా వేసుకుని శివరాజా మాట్లాడుతున్నాడు అనే తగులుకున్నావు. ఇగో శివరాజా కంటే ముందు మీ కార్యకర్తల చేత మీరు చేసిన అరాచకాలన్నమాట. చూస్తున్నావు కదా ఇక్కడ. 1 కాదు 2 కాదు అంబటి రాంబాబు గారు. ఇగో మామూలు విద్వేషాలు రెచ్చగొట్లా. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. వీళ్ళు ఎంత అరాచకం అంటే, ఇదిగో ప్రతి ఒక్కరికి ఇవాళ నేను నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు. ఎందుకు పెట్టాలా మీకు? దొంగనాయాల కాస్తన్న సిగ్గు లేదా? అరే మన లీడర్, మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారే, రోడ్డు మీదకి వచ్చి బొంకులు పగల పెడదామే, బస్సులు తగల పెడదామే అన్న ఆ కసి, ఆవేశం, క్రోధం ఏమాత్రం లేకుండా రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్టు ఎవరు బయటకు తింటున్నారు, నిద్రపోతున్నారు, ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు వినాయక చవితి బొమ్మలు పెట్టేశారు. దసరా, దీపావళి, సంక్రాంతి. ఏందిరా మీరు? మా చంద్రబాబు నాయుడు గారి కన్నా మీకు మీ జీవితాలు, పండుగలు, పబ్బాలు ముఖ్యమైపోయా? ఏరా అంబడి విన్నావా? అది చివరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా తెలుగుదేశం నాయకుడు అవతారం ఎత్తించేసి అడి చేత ప్రజలను తిట్టించేశారండి, జనాలని. అలాగా నా కొడకల్లారా, సిగ్గులేదురా మీకు, రోడ్లు ఎక్కట్లేదురా మీరు, తెలుగుదేశం నాయకుడు ముసుగేసేసి. అవన్నీ చేసినప్పుడు ఉండాలమ్మా. మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం, ఈ డైలాగులు కొట్టకూడదు, చెప్పులు దిగేలా కొడతారు. ముందు మన సోషల్ మీడియాని మనం కంట్రోల్లో పెట్టుకొని ఎదుటోడికి ఉపన్యాసాలు చెప్పాలి. ఇలా ఈ ఒక్క వీడియోనే కాదు, చాలా అన్నీని. నాయన అంబటి రాంబాబు గారు అప్పుడు దెబ్బతినలేని మనోభావాలు ఇప్పుడు ఎలా దెబ్బతినే మాకు అర్థం కావట్లా. తినకూడదు మనోభావాలు, మామిడికాయ పళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం అస్సలు ఇవ్వకూడదు. ఇస్తే అస్సలు దరిద్రంగా ఉంటుంది.